ప్రజా సంక్షేమే ఎజెండాగా పాలన కొనసాగిస్తున్న వైసీపీ పార్టీ 13 వసంతాలు పూర్తి చేసుకుని నేడు 14వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా సాలూరు పట్టణంలో బోసుబొమ్మ జంక్షన్లో మరియు ఆయన నివాసం వైసీపీ నాయకులు కార్యకర్తల నడుమ వైసీపీ జెండాను ఎగరవేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. అనంతరం స్వీట్స్ ను అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా రాజేంద్ర మాట్లాడుతూ ఆశయాలు అమరాన్ని తాకితే ప్రజాదరణ పునాదిగా నిలుస్తోందని వైఎస్ఆర్సీపీ నిరూపించిందని అన్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మళ్లీ జగనన్నే కావాలని కోరుకుంటున్నారంటూ ఆయన తెలియజేశారు. నిరాటంకంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ఉంటేనే ఇక్కడున్న అందరం కూడా సంతోషంగా ఉంటాం. అన్నీ కలిసేవి చూసారా? పొత్తులు కలిసిపోయిన మీ అందరికీ తెలుసు. ఇంతకుముందు ఒక పాట చెప్పాను. పొత్తులతో వస్తున్నారు మాయగాళ్ళు జాగ్రత్త, పొత్తులతో వస్తున్నారు మాయగాళ్ళు జాగ్రత్త, హామీలిచ్చి మోసం చేసిన బాబులున్నారు జాగ్రత్త, హామీలిచ్చి మోసం చేసిన బాబులున్నారు జాగ్రత్త. గత మోసాలు గుర్తు తెచ్చుకో, పేన గుర్తును గుర్తు పెట్టుకో, గత మోసాలు గుర్తు తెచ్చుకో, పేన గుర్తును గుర్తు పెట్టుకో. జగనే మీ వెంట ఉంటాడు తోడు నీడగా, జగనే మీ వెంట ఉంటాడు తోడు నీడగా. జగన్ మన వెనకతలు ఉండాలి. మనకు ఒక అన్నగానో, ఒక తమ్ముడు కానీ, ఒక కొడుకు కానీ, ఒక మనవడు కానీ ఉండాలంటే మళ్ళీ ముఖ్యమంత్రిగా మనం చేయాలి. పేన గుర్తును ఎవరు మర్చిపోకూడదు అనేది. ప్రతి ఒక్కరు కూడా పేనం ఇప్పటికే అన్న కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు. అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన త్యాగాలను గుర్తించారు, ఆయన బాధలను ప్రజలు గుర్తించారు కాబట్టి ముఖ్యమంత్రి చేశారు. ఈ రోజుకి 13 సంవత్సరాలు నిండింది. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి. ప్రజలందరూ ఆలోచించాలి, గిరిజనులందరూ ఆలోచించాలి, రైతులందరూ ఆలోచించాలి, మైనారిటీలందరూ ఆలోచించాలి, బీసీలందరూ ఆలోచించాలి, అలాగే అగ్రవర్ణ పేదలు కూడా ఆలోచించాలి. మన కోసం ఎన్ని కష్టాలు పడింది ఎవరు? లంచం లేకుండా ఈరోజు మనకు సంక్షేమ పథకాలు ఇస్తుందంటే ఎవరు? మన బ్యాంక్ అకౌంట్లు చూసుకుంటే చాలు. ఈ 5 ఏళ్ళలో జగన్ మనకి ఏమి ఇచ్చాడో తెలుస్తుంది. 14 సంవత్సరాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఏం చేశాడో మనకు తెలుస్తుంది. కాబట్టి మళ్ళీ పేదలు సంతోషంగా ఉండాలి, పేదలు ఆనందంగా ఉండాలి, పేదలు ఆకలితో ఉండకూడదు అనుకుంటే మళ్ళీ జగనే సీఎం రావాలి, జగనే సీఎం కావాలి. లేకపోతే పేదలకే నష్టం జరుగుతుంది.